గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని, ఇరిగేషన్, గృహ నిర్మాణ శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామంలో మనుబోలు చెరువు సప్లై ఛానల్ కింద సుమారు 40 లక్షలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, మధునాయుడు, పొన్నూరు రామకృష్ణయ్య, బొమ్మి సురేంద్ర, నందగోపాల్ రెడ్డి, పిడూరు తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, కలికి వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జైకా ఫండ్స్ కింద 9,23,00,000 శాంక్షన్ చేయించాం. మనుబోలు చెరువుకి 2,62,00,000, లక్ష్మణాపురం ఎల్లన్పురం చెరువుకి 2,17,00,000, కొలన కుదరు చెరువుకి 3,38,00,000, మొత్తం 9,23,00,000 శాంక్షన్ చేయించాం. ఎత్తుబారం ఏంటంటే 5 ఏళ్ళు ఈ పనులు పూర్తి చేయించుకోలేకపోయినా తర్వాత వాళ్ళు అధికారంకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ యాచవరం గ్రామం నుంచి పిడూరు, లక్ష్మణాపురం ఈ గ్రామాలన్నిటికీ పోయేదానికి కాగితాలు పోటీ ఈరోజు ఇక్కడ బ్రిడ్జి 40 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు ఈ బ్రిడ్జి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. అట్లే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొలన కుదురు చెరువుకు సంబంధించి సప్లై ఛానల్ పైన కొత్తగా బ్రిడ్జి నిర్మాణానికి 70 లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేయటం జరుగుతుంది. కొలన చెరువు ఈ మూడింటికి ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు. దీని గురించి కాంగ్రెస్ నాయకులు కానీ, గతంలో మొన్న వచ్చిన వైసీపీ నాయకులు కానీ ఎవ్వరు పట్టించుకున్న పాపాను పోలేదు. పనులు చేయకుండా ఎట్లా డబ్బులు తినేయాలని చూశారు. సురేష్ రెడ్డి ఒక పెద్ద కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్ట్, ఆయన దగ్గర సబ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మంత్రి చెప్తే సరే చేసుకుంటారు కదా అని చెప్పి ఇచ్చాడు. దాన్ని ఘోరంగా చేశారు కుదరు చెరువు. దాన్ని ఇప్పుడు ఆయన కంప్లీట్ ప్రక్షాళన చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టి ఆ చెరువుని ఇప్పుడు నిర్ఫండ్స్లో పనులు చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే ఎవరైనా సరే నాణ్యత లేకుండా పనులు చేస్తే క్షమించే ప్రసక్తిలే. ఈరోజు వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. అట్లే ఈ జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటే దాని మీద ముఖ్యమంత్రి గారి చేత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అటు పేదల పక్కా గృహ నిర్మాణ పథకం, ఇటు రైతులకు సంబంధించిన ఇరిగేషన్ పనులలో జరిగిన దోపిడీ కుంభకోణం మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేయించా. బాగా పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఎవరైతే దోపిడీ చేస్తారో, రైతులు నోళ్లు కొడతారో వాళ్ళ విషయంలో రాజీ పడడం. అది వాళ్ళు ఏ పార్టీ వాడైనా. అది ఈరోజు ఎంక్వైరీ వేయించాడు, సంతోషం. వాటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. ఇరిగేషన్ శాఖని, గృహ నిర్మాణ శాఖని ప్రక్షాళన చేస్తాం. పోవాలంటే, కింద గ్రామాలకు పోవాలంటే ఎదురు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటిది ఈ బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ 3 గ్రామాలకి, పిడూరుకి, లక్ష్మణాపురంకి, కాగితాలపూడికి, గూడూరుకి పోవాలంటే 5 కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఈ బ్రిడ్జ్ చేసి కనెక్ట్ చేసినందువల్ల 5 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. ఇక్కడ ఉండే వాళ్ళ పొలాలన్నీ అవతలు ఉన్నాయి. ఈ కాలువ దాటాలంటే బురద దాటి ఈతలు కొట్టుకొని అవతలకు పోయే పరిస్థితి. ఈరోజు బ్రిడ్జ్ వాళ్ళకి వస్తాం. మొత్తం దాన్ని వెనకోడు కూడా సైడ్లో
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.